హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అత్తగారు ఎగ్ పులుసు పెట్టారండి. ఎలా పెట్టారో ఇప్పుడు చూద్దాం మనం. దానికి కావాల్సిన ఉల్లిపాయలు అండి, ఎన్ని కావాలో అన్నీ అండి, సరిపడా మనకి ఎంత కావాలో అంత. అవి కోసి పక్క పెట్టుకున్నాక చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఎగ్స్ పొయ్యి మీద పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇంకో స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం మనం మసాలా దినుసులు వేసుకోవాలండి. యాలక్క, లవంగా, దాల్చిన చెక్క వేసుకోవాలండి. రెండు అవి వేసుకున్నాక దాంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాలండి, బాగా కలిపెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే 4-5 వేసానండి పచ్చిమిర్చి. బాగా వేయించుకోవాలి. మా వీడియోస్ మాత్రం కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా టేస్ట్ ఉంటుంది ఎగ్ పులుసు. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కలిపెట్టుకొని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి. మాది కొత్త ఛానల్ అండి, కొంచెం చూసినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. టమాటాలు వేసుకోవాలి. ఆ టమాటాలు కూడా బాగా మగ్గాలండి. పసుపు 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసారు. ఆ టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోవాలి, మంచిగా మగ్గాలండి టమాటా కూడా. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఈలోపు ఇంకొక స్టవ్ మీద ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, కొంచెం లైట్గా ఎగ్స్ వేయించుకోవటానికండి. అందులో ఆల్రెడీ మనం కూరలో వేస్తాం కదా, ఇదేదో అట్లా ఎగ్స్ వేయించుకోవాలని. టేస్ట్ బాగుంటుంది అట్లా ఫ్రై చేసి మనం పులుసులో వేస్తే. ఇప్పుడు మనం టమాటాలు మగ్గినాయి చూద్దామండి. ఉల్లిపాయలు, టమాటాలు ఇప్పుడు మగ్గిపోయినట్టే అండి. ఇప్పుడు దీంట్లో మనం కారం, నేనైతే కారం 2 స్పూన్లు వేసారండి. అత్తగారు 1 స్పూన్ పచ్చి ధనియాల పొడి అండి. ఇప్పుడు దాంట్లో జీలకర్ర, మెంతుల పొడి కొంచెం ఒక 1/2 స్పూన్ తక్కువ వేసుకున్నాక చింతపండు పులుసు పోసుకోవాలండి. ఎవరికి ఎంత సరిపడదో వాళ్ళు అట్లా చేసుకోవచ్చండి. ఇంత అనేది ఏమి లేదు, మన ఇంట్లో నెంబర్స్ని పెట్టండి. అట్లండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. టేస్ట్ చూస్తున్నారండి. మనకు ఉప్పు కారం తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చండి. సరిపోయిందండి కరెక్ట్గా. ఈ వేయించిన ఎగ్స్ ఫ్రై చేసినవి ఆ పులుసులో వేసుకోవాలి. ఆయిల్ అనేది కూడా దాంట్లో తీసుకుంటే బాగానే ఉంటుందండి, వేస్ట్ కాకుండా. మా అత్తగారు పచ్చళ్ళు బాగా చేస్తుందండి. ముందు రోటి పచ్చళ్ళు వస్తాయి చూడండి వీడియోస్ బాగా. ఫైనల్గా పులుసు దగ్గరికి వచ్చిందండి. దాంట్లో కొంచెం మసాలా వేస్తుందండి, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కొంచెం కలిపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ఇది అందరికీ తెలిసిన రెసిపీ అయినా మా స్టైల్లో ఎలా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు చెప్పండి కామెంట్లో. మీకు ఇంకా ఏ కర్రీ కావాలన్నా కామెంట్ పెట్టండి, అది చేసి చూపిస్తాం. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్ అండి.